ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. హైదరాబాద్ పై వర్ణుడు పగబట్టినట్టుగా కనిపిస్తున్నాడు. క్యూములోనింబస్ మేఘాలు మరోసారి విరుచుకుపడ్డాయి. రోడ్లు నదులను తలపించాయి. ప్రాజెక్ట్ గేట్లు తెరిచినప్పుడు ఎలా నీళ్లు ప్రవహిస్తాయో అలా ప్రవహించాయి రోడ్లపై. ముఖ్యంగా సెంట్రల్ హైదరాబాద్ పై మేఘం బద్దలైంది. 2 గంటల పాటు నాన్ స్టాప్ గా కొట్టినటువంటి వానకు సిటీ అల్లాడిపోయింది. సరిగ్గా ఆఫీస్ విడిచిపెట్టే వేళ టైం చూసుకుని మరీ వర్షం దంచి కొట్టింది. పంజాగుట్ట జల దిగ్బంధంగా మారిపోయింది. గ్రీన్ ల్యాండ్స్ చెరువును తలపించింది. సోమాజిగూడలో వరద ఏర్ను తలపించింది. అమీర్పేట మైత్రివనం ఎప్పట్లాగే మునిగిపోయింది. శ్రీనగర్ కాలనీని నీరు చుట్టుముట్టింది. నిట్ట నిలువునా కురిసినటువంటి వానకు బంజారా హిల్స్ చిగురుటాకుల వణికిపోయింది. షేక్పేట్ కూడా పూర్తిగా జల దిగ్బంధమైంది. అత్యధికంగా షేక్పేట్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీనగర్ కాలనీలో దాదాపు 10 సెంటీమీటర్ల వాన కొట్టింది. అమీర్పేట్ మైత్రివనం దగ్గర 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. యూసుఫ్గూడలో 6.5 సెంటీమీటర్ల నమోదైంది. ఎక్కడికక్కడ మ్యాన్ హోల్స్ పొంగి పొర్లాయి. చాలా చోట్ల వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. హకీంపేటలో ప్రభుత్వ స్కూల్ ప్రహరీ గోడ కూలిపోయింది. పలు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉత్తర ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈ రోజు ఉదయం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. రాగల 24 గంటల్లో ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి వాయువ్య బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉంది. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో రేపు కూడా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నెల 25న ఉత్తర బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో 25, 26 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ లో భారీ వర్షానికి హకీంపేటలో ప్రభుత్వ స్కూల్ ప్రహరీ గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఆటో, 2 బైక్లు, 1 కారు దెబ్బతిన్నాయి. నగరంలో సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో సమీపంలోని ఎమ్మెల్యే కాలనీ నుంచి టోలీ చౌకీ, హకీంపేటలోని పూర్తిగా అన్ని ఏరియాలు కూడా వరద నీటిలో మునిగిపోయాయి. ఆ వరద ఉధృతికి స్కూల్ ప్రహరీ గోడ కూడా కూలిపోయింది. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితులను పరామర్శించారు. వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టాలని స్థానికులు కోరారు. ऑटो देखिए नीचे। हाँ। बोर्ड बताओ।